తెలంగాణలో రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే రియల్ ఎస్టేట్. దశాబ్దాలుగా నడుస్తున్న ట్రెండ్ ఇది. ప్రభుత్వం కూడా భూముల అమ్మకానికి దిగడం, రికార్డ్ స్థాయిలో వేలం పాటలు జరగడంతో సిటీలో రియల్ ఎస్టేట్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ అభివృద్ధి ముసుగులో ప్రకృతి విధ్వంసం మాత్రం జోరుగా సాగిపోతోంది. మరీ ముఖ్యంగా నగరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఎన్నో కొండలు, గుట్టలు కాలక్రమేణా మాయమైపోతున్నాయి. మిగిలిన వాటిని మెయింటైన్ చేయడం లేదు. దీంతో గుట్టలన్నీ డంపింగ్ యార్డ్లుగా మారిపోతున్నాయి. దుర్గం చెరువుకు ఆనుకుని ఉన్న గుట్టలు దీనికి ప్రత్యేక ఉదాహరణ. ఇటు చూస్తే హైటెక్ సిటీ, అటువైపు రాయదుర్గం, మధ్యలో దుర్గం చెరువు. చుట్టూ భారీ ఐటీ సంస్థలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, విలాసవంతమైన అపార్ట్మెంట్లు. సిస్సలైన హైదరాబాద్ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది ఈ ప్రాంతం. గడిచిన 6-7 ఏళ్లలో విపరీతంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్ని ముందుగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న గుట్టలు ఎప్పుడో మాయమైపోయాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన ఆ కొండల స్థానంలో కృత్రిమంగా మరో పెద్ద కొండ వెలిసింది. ఇది వ్యర్థాల కొండ. హైటెక్ సిటీ, రాయదుర్గం, దుర్గం చెరువు ప్రాంతంలో రియల్ ఎస్టేట్, ఐటీ అభివృద్ధి కోసం భూమిని చదును చేస్తున్న తరుణంలో తవ్వకాల నుంచి వస్తున్న భారీ మట్టి, రాళ్లు ఇదే ప్రాంతంలో గుట్టలుగా పేరుకుపోయాయి. కొండలను తలపించేలా తయారవుతున్న ఈ మట్టి గుట్టలు టీజీఐఏసీ అభివృద్ధి చేసిన నాలెడ్జ్ సిటీ లేఅవుట్లోని రాక్ ప్రిజర్వ్ ఏరియాల్లోనే డంప్ చేస్తుండడం పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. సహజ శిలా నిర్మాణాలను పరిరక్షించాల్సిన ప్రాంతాలను ఇలా డంపింగ్ యార్డ్లుగా మారుస్తుండడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అంటే అర్బన్ ప్లానింగ్ యాక్ట్ కానీ, హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసి కానీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఇవేవి కూడా ప్లానింగ్ ప్రకారము అభివృద్ధి చేసే పరిస్థితులలో లేవు. ఇప్పుడు ఇట్లాంటి ఉల్లంఘనలను నియంత్రించే దశల్లో లేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఐటీ కారిడార్ శరవేగంగా అభివృద్ధి చెందడంతో ఈ కృత్రిమ కొండలు వెలిశాయి. ఐకియా పక్కన ఇప్పటికే కొండలా పేరుకుపోయిన లెగసీ వేస్ట్ సిఎండి వ్యర్థాలను తొలగించడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చవుతోందని స్వయంగా జిహెచ్ఎంసీ అధికారులే అంచనా వేశారు. ఓవైపు కోట్ల కొద్దీ ప్రజాధనం ఖర్చు చేసి వ్యర్థాలను తొలగించాల్సి వస్తుంటే, మరోవైపు అదే తరహాలో దుర్గం చెరువు పక్కన మరో వ్యర్థాల కొండ తయారవ్వడం గమనార్హం. 20 years నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చింది, సిటిజన్స్ కూడా అంటున్నారు అది అక్కడ ఒక రాక్ పార్క్ ఉంటే, కొంచెం లంగ్ స్పేస్ ఉంటే చాలా బాగుంటాయి. ఆఫీసెస్కి, రెసిడెన్షియల్ ఏరియాస్ అక్కడ ఉన్నవి, దే విల్ ఆల్ బెనిఫిట్ అండి. ఫర్ జనరేషన్స్ టుగెదర్ దే విల్ బెనిఫిట్. 20 years నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చింది, సిటిజన్స్ కూడా అంటున్నారు అది అక్కడ ఒక రాక్ పార్క్ ఉంటే, కొంచెం లంగ్ స్పేస్ ఉంటే చాలా బాగుంటాయి. ఆఫీసెస్కి, రెసిడెన్షియల్ ఏరియాస్ అక్కడ ఉన్నవి, దే విల్ ఆల్ బెనిఫిట్ అండి. ఫర్ జనరేషన్స్ టుగెదర్ దే విల్ బెనిఫిట్. ఈ ప్రాంతంలో జరుగుతున్న భారీ తవ్వకాలు, సర్వే నెంబర్లు, లేఅవుట్ అనుమతులు, భూ విభాగ మార్పులు, రాక్ ప్రిజర్వ్ హద్దులు, సిఎండి వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలపై సమగ్ర తనిఖీ జరగాల్సిన అవసరం ఉంది. రాక్ ప్రిజర్వ్ ప్రాంతంలోకి ఈ వ్యర్థాలను తరలించేందుకు ఎవరు అనుమతులిచ్చారు? ఒకవేళ అనుమతులు లేకపోతే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? కాబట్టి ఇట్లాంటి కబ్జాలు ఆపాలంటే ప్రభుత్వ యంత్రాంగం చట్టాలు అమలు చేయాలి. చట్టాలు అమలు చేయాలంటే ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరించాలి. పారదర్శకంగా వ్యవహరిస్తేనే ప్రజలు కూడా సహకరిస్తారు. ప్రజల సహకారంతో ఇట్లాంటి కబ్జాలను నివారించే అవకాశం ఉంటుంది. సహజశిలా ప్రాంతాలు కేవలం రాళ్లగుట్టలు కాకుండా వర్షపు నీటి ప్రవాహం, భూగర్భ జలాల రీఛార్జ్, జీవ వైవిధ్యం, ఉష్ణోగ్రతల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సహజ వనరులను నిర్మాణ వ్యర్థాలతో కప్పేస్తే వాటిని తిరిగి పూర్వస్థితికి తీసుకురావడం దాదాపు అసాధ్యం అవుతుంది. అభివృద్ధి పర్యావరణ హితంగా జరగాలి. ఇలా ప్రకృతిని నాశనం చేస్తూ జరిగే అభివృద్ధి భావితరాలకు మంచిది కాదనంటున్నారు పర్యావరణవేత్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.